అందరికీ నమస్కారం అండి. మనం శ్రీశైలంలో పార్వతీ అమ్మవారికి వేసే నవదుర్గా అవతారాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదండి. ఫస్ట్ అవతారమైన శైలపుత్రి దుర్గా గురించి తెలుసుకున్నాము. రెండో అవతారమైన బ్రహ్మచారిణి దేవి దుర్గా గురించి తెలుసుకున్నాం. ఇవాళ మూడో అవతారం గురించి అయితే తెలుసుకుందామండి. నవరాత్రుల్లో మూడో రోజు మాత చంద్రగంట అలంకారంలో అయితే దర్శనమైతే ఇస్తారు. ఈ చంద్రగంట అమ్మవారు మూడవ శక్తి స్వరూపము. అమ్మవారి ముఖం పైన గంట ఆకారంలో చంద్రుడు అర్ధచంద్ర ఆకారంలో అయితే బొట్టుని ధరించి ఉంటుంది అమ్మవారు. అమ్మవారు 10 చేతులు కలిగి ఉంటారు. 10 చేతుల్లోనూ ఆయుధాలు, పద్మం, కమండలాలు అయితే ధరించి ఉంటారు. పులి లేదా సింహవాహనం మీద యుద్ధముద్రలో అయితే దర్శనమిస్తారు అమ్మవారు. అమ్మవారు బంగారు వర్ణంలో మిలమిలలాడుతుంటారు. నిన్న చెప్పుకున్నాం కదండి, పార్వతీదేవి ఘోర తపస్సు చేసి శంకరుని పెళ్లి చేసుకోవడానికి అయితే ఒప్పించింది అని. అలా ఒప్పుకున్న తర్వాత పార్వతీదేవి చాలా సంతోషపడుతుంది. అదేవిధంగా పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి, హిమవంతులు కూడా ఈ పెళ్లికి అంగీకరించి చాలా సంతోషమైతే పడతారు. ఇలా పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో ఉండే తనతో ఉండే భూత పిచాచాలతో తరలి విడిది ఇంటికైతే వస్తారు. అలా వచ్చిన వారిని చూసి పార్వతీదేవి తల్లి అయిన మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు శివుడిని అమ్మవారు చంద్రకంఠాదేవి రూపంలో శివుడికి కనిపించి తనకు కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని అయితే ఆయన్ని కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారి వేషంలో లెక్కలేనని నగలతో తయారవుతారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుని వివాహానికి అయితే ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శివపార్వతుల వివాహం అయితే చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారిగా ఇలా చంద్రగంట అవతారం అయితే ఎత్తారు. చంద్రగంట అవతారంలో అమ్మవారిని పూజ చేయటం వల్ల మనకి శక్తి మరియు మంచి ఆరోగ్యాన్ని అయితే ప్రసాదిస్తుంది అమ్మవారు. చంద్రకంఠ రూపాన్ని ఆదరించే వాళ్ళకి ధైర్యం, నిర్భయత పొందుతారు. మూడవ రోజు శక్తి, ధైర్యం కోసం అమ్మవారిని ఎక్కువగా అయితే ప్రార్థన చేస్తారు. అమ్మవారు ధైర్యాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారనేది నమ్మకం.